ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నాతోనూ మాతోనూ మాట్లాడము. ఈ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము లూకా సువార్త 1వ అధ్యాయము 39 నుండి 41వ వచనం వరకు చదువుకుందాం. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమోనులోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిషబెతుకు వందనము చేసెను. ఎలిషబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిషబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను. మనము చదివిన వాక్య భాగములో దేవుని దూత చేత దర్శించబడిన మరియా దూర దేశములో ఉన్న లేకపోతే దూరంలో ఉన్న ఒక తెలిసిన వారు బంధువుల ఇంటికి అనగా ఎలిజబెత్ జకర్యాల ఇంటికి వెళ్ళటం మనం చూడగలం. వారి ఇంటికి వెళ్ళి వారితో సమయమును గడిపిన కార్యమునే మనము చదువుకున్నాం. మనము చూసినట్లయితే దేవుని సంకల్పము చేత యేసు ప్రభువును గర్భము ధరించిన మరియా తాను ఒంటరిగా ఉండటము మంచిది కాదు, లేక తనకు ఆ సమయమున సహాయము చేసేవారు అనగా ఆత్మీయంగా తనకు సహాయము చేసేవారు ఎవరు అని వారిని గురించి వెతికి కనుగొని వారు ఉన్న స్థలమునకు వెళ్ళి వారితో సమయమును గడపటం చూడగలం. ఇది ఒక మంచి విశ్వాస జీవితమునకు గుర్తుగా ఉంది. తాను ఎవరితో ఉండాలి, తనకు సహాయం చేసేవారు ఎవరు, తనని బలపరిచేవారు ఎవరు, తన అర్థము చేసుకోగలిగిన వారు ఎవరు, దేవుని యొక్క మార్గంలో ఇంకా తను నడిపించగలిగిన వారు ఎవరు అని వెతికి వారి యొద్దకు వెళ్ళి తాను సిద్ధపడుతున్న దినములలో యేసు ప్రభువును ఈ భూమికి తీసుకొచ్చేదానికి సిద్ధపడుతున్న దినములలో సమయంను గడిపినట్లు మనం చూడగలం. జకర్యా ఎలిజబెత్లు మనము చూసినట్లయితే దేవుని చేత ఎన్నుకొనబడిన ఒక కుటుంబముగా ఉన్నది. వారు అనేక దినముల తర్వాత దేవుని యొక్క కృపచేత ఆశీర్వదించబడ్డవారిగా బాప్తీసమిచ్చి యోహానును ఎలిజబెత్ గర్భము ధరించి యేసు ప్రభుకు మార్గమును సిద్ధపరిచే ఒక వ్యక్తిని ఈ లోకమునకు తీసుకొని వచ్చే ఎన్నుకొనబడిన ఒక కుటుంబముగా ఉన్నది. ఇలాగూ దేవుని కృపచేత నింపబడిన వారిని వారి యొద్దకు వెళ్ళి వారితో సమయం గడపటం ఎంతో ఆశీర్వాదకరం. ఈ క్రిస్మస్ దినములలో నీవు ఎవరితో సమయమును గడుపుచున్నావు, ఎలాంటి వారితో నీ యొక్క అవసరతలను పంచుకుంటున్నావు, ఎలాంటి వారితో నీవు నీ అవసరతలను పంచుకుంటున్నావు, నిన్ను దేవునిలో నడిపిస్తున్నారా, నిన్ను దేవునిలో ఇంకా నువ్వు ఎదిగేదానికి సహాయం చేసేవారుగా వారు ఉన్నారా అని కనుగొనవలసిన అవసరత నీకు ఎంత మాత్రము ఉన్నది. మరియా తాను ఉన్న ప్రాంతంలో అనేకులు ఉండొచ్చు, అలాంటి యవ్వనస్తులు అనేకులు ఉండొచ్చు, వృద్ధులు సలహాలు ఇచ్చేవారు అనేకులు ఉండొచ్చు. అయితే జకర్యా ఎలిజబెత్ల ఇంటికి వెళ్ళి అక్కడ తాను యేసు ప్రభును లోకరక్షకుని లోకమునకు తీసుకొని వచ్చేదానికి తన్ను తాను సిద్ధపరచుకునే కార్యమును మనం చూస్తూ ఉన్నాం. నీకు ఇవ్వబడిన కృపను ఇంకా అధికముగా పొందుకోవాలని ఆశించినట్లయితే, నీ జీవితంలో ఇంకా అధికముగా నీవు పొందుకోవాలని ఎదురు చూసినట్లయితే నీవు మొదటిగా చేయవలసినది సరి అయిన భక్తి గల దేవునిలో నిన్ను నడిపించే వ్యక్తిని వెతకి కనుగొనటము. వారితో పాటు సమయమును గడపడానికి నేర్చుకో. వారితో పాటు నువ్వు ఇంకా దేవునికి దగ్గర అయ్యేదానికి నేర్చుకో. వారితో పాటు ఉన్నప్పుడు ప్రభువు తన యొక్క కృపను నీకు
బోధిస్తూ ఉంటాడు, నిన్ను బలపరుస్తూ ఉంటాడని నీవు గ్రహించుకొని నీవు దేవుని బిడ్డలతో నీ సమయం గడిపినట్లయితే నిజమైన ఆశీర్వాదాన్ని చూడగలవు. ఎవరు ఈ ఉదయకాల సమయమున నీకు సహాయము చేసేవారు? నిజముగా వారు ఆత్మలో నిన్ను బలపరుస్తున్నారా? నిజముగా నీవు ఆత్మలో వర్ధిల్లేదానికి సహాయము చేస్తున్నారా? వారు దేవుని యొక్క మార్గంలో నీవు నడిచేదానికి నిన్ను ఇంకా ముందుకు నడిపించేవారిగా ఉన్నారా అని పరీక్షించుకో. మరియా అలాంటి ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నది. దేవుని చేత ఎన్నుకొనబడిన ఒక కుటుంబంలోకి వెళ్ళి తాను సమయమును గడపటానికి ఇష్టపడినది. అందుకే లోకరక్షకుణ్ణి ఈ లోకములకు తీసుకొచ్చే సమయంలో ఆమెకు ఎన్ని శోధనలు వచ్చినను దేవుని పైన ఆధారము చేసుకొని దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళినట్లు మనం చూడగలం. ఎవరు అనుభవించలేని శోధనలు తన జీవితంలో వచ్చినప్పటికీ, ఎలాంటి కష్టములు ఎదుర్కొన్నప్పటికీ తాను లోకరక్షకుణ్ణి ఈ లోకమునకు తీసుకొని వచ్చేదానికి ఎన్నుకొనబడిన పాత్రను అనుకొని దేవునికి దీనురాలుగా తను అప్పగించుకొని దేవుని బిడ్డలతో సహవాసము కలిగి ఉండి ఆయనతో సమయం గడిపేదానికి, లేకపోతే ఆయనతో సమయం గడిపే వారితో ఉంటూ ఇంకనూ ఆత్మలో ఎదిగిన దాన్ని బట్టి తన యొక్క జీవితంలో తనకు ముందు ఉన్న శోధనలను ఎదుర్కొనే కృపను సంపాదించుకొనగలిగినది. ఈ ఉదయకాల సమయమున నీవు ఎవరిని నీకు సహాయముగా కలిగి ఉన్నావు? ఎవరు నీకు తోడుగా ఉన్నారు? ఎలాంటి స్నేహితులు కలిగి ఉన్నావు? ప్రార్థనా పరులా, దేవుళ్ళని నడిపించేవారా, విశ్వాసులా అని ఒక్కసారి పరీక్షించుకో. నిజముగా మంచి విశ్వాసిని నీకు స్నేహితుడిగా కలిగి ఉన్నట్లయితే నీకన్నా ధన్యుడు మరి ఒక వ్యక్తి లేడు. నీ అంత ఆశీర్వదించబడిన వాడు మరి ఒక వ్యక్తి లేడు. ఎందుకంటే వారు నిన్ను ఇంకా దేవునికి దగ్గరగా చేరడానికి నీకు మార్గమును చూపించేవారిగా ఉంటారు. ఈ ఉదయకాలమున నీవు ఎవరిని నీకు స్నేహితులుగా, లేకపోతే ఎవరిని నీకు సహాయంగా కలిగి ఉన్నావని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయమున మరియా ఎలాగూ అయితే ఎలిజబెత్ జకరియలతో పాటు తన యొక్క సమయమును గడుపుతూ నిన్ను ఈ లోకమునకు తీసుకొచ్చేదానికి సిద్ధపడినదో, అలాగూ మేము కూడా మమ్మల్ని నీకు దగ్గర చేర్చే వారిని కనుగొని వారితో సహవాసము కలిగి ఉండే కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.